అనగనగా శ్రీపురం అనే గ్రామంలో దుర్గాంబ అనే ఒక పూటకూళ్ళమ్మ ఉంది. ఆమె చాలా మంచిది. ఎంతమంది వచ్చినా కాదనకుండా వండిపెట్టేది. ఎవరు ఎంత ఇచ్చినా పుచ్చుకునేది. అనేక మంది బాటసారులకు బాగా పరిచయం ఉన్న పేరు. ఏరా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలరా? చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను. ఇక నేను ప్రయాణం కొనసాగించలేను. విశ్రాంతి తీసుకోక తప్పదు. అవునరా, నాక్కూడా బాగా అలసటగా ఉంది. ఏం చేస్తాం, ఇక్కడే ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని వెళ్దాం. కానీ ఇదంతా అడవి ప్రాంతం కదా. మనం ఏ కొంచెం యామరపాటుగా ఉన్నా ఏ జంతువైనా వచ్చి మన మీద పడి దాడి చేసే అవకాశం ఉంది. అవునరా కేశవ, ఇక్కడ దగ్గర్లో ఏదైనా సత్రం ఉంటే బావుండును. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడికి దగ్గర్లో శ్రీపురంలో దుర్గాంబ అనే ఒక పూటకోళ్ళం ఉందంటరా. అక్కడికి వెళితే మంచి భోజనంతో పాటు ప్రశాంతంగా కొంచెంసేపు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ భయపడుతూ ఉండే కన్నా శ్రీపురం వెళ్లడమే సరైన నిర్ణయం అనుకుంటున్నాను. పైగా మంచి భోజనం కూడా దొరుకుతుందంటున్నావుగా, ఇంకెందుకు ఆలస్యం, పద. అలా కొంత ప్రయాణం తర్వాత శ్రీపురంలో పూటకూళ్ళమ్మ దగ్గరకు చేరుకుంటారు ఆ ఇద్దరు స్నేహితులు. ఏన్నాయినా, ఎక్కడ్నించొచ్చారో చూస్తుంటే బాగా ఆకలి మీదున్నట్టున్నారు. కాళ్ళు కడుక్కొనరండి, భోజనం వడ్డేస్తాను. అవునమ్మా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాం. అలసటతో పాటు బాగా ఆకలిగా కూడా ఉంది. అలాగా? ఏ ఊరు నుండి వస్తున్నారు? ఏ పని మీద వెళ్తున్నారు? అడుగుతున్నానని అనుకోకండి. ఇక్కడికి వచ్చిన వారి వివరాలు కనుక్కుంటూ ఉండటం నాకలవాటైపోయింది. మేము ఘంటసాల నుంచి వస్తున్నామమ్మా. విజయనగరం వెళ్తున్నాం. అక్కడ రాజుగారి కొలువులో చదువుకున్న యువకులకి ఉద్యోగ అవకాశాలున్నాయంటే అక్కడికి బయలుదేరాం. మంచిది నాయనా. ఆ రాజుగారు కూడా దయాళుడని విన్నాను. మీకు మంచి ఉద్యోగం దక్కాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా. నువ్వెంత మంచిదానివమ్మా. మేమెవరో తెలియకపోయినా మాకు మంచి ఉద్యోగం దక్కాలని కోరుకుంటున్నావు. మీరు నా పిల్లల్లాంటివారు నాయనా. అది సరేగాని భోజనం ఎలా ఉంది? రుచిగా ఉందా? అచ్చమ్మా అమ్మ చేతి వంటలాగా ఉంది. మాకు బాగా నచ్చిందమ్మా. మేము భోజనం చేసిన తర్వాత ఇక్కడే కొంచెం విశ్రాంతి తీసుకుని బయలుదేరుదాం అనుకుంటున్నాం. దానికి మీ అనుమతి కావాలి. అదెంత భాగ్యం నాయనా. మీకు ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు. కాని రాత్రి ప్రయాణం చెయ్యకండి. ఇక్కడ క్రూర మృగాలు ఎక్కువగా సంచరించే అవకాశం ఉంది. మీరు రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళండి. మీ మనసు మీ భోజనం కన్నా కమ్మగా ఉందమ్మా. మీరు ఈ సమయంలో మాకు దేవతలా కనపడుతున్నారు. ఇంక నన్ను పొగడటం ఆపేసి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపు కోడి కూతతోనే మిమ్మల్ని నిద్రలేపుతా. అయితే మా దగ్గర కొంచెం డబ్బుందమ్మా. మేము విశ్రాంతి తీసుకునే సమయంలో ఎవరైనా దొంగిలించే అవకాశం ఉంటుంది కదా. ఈ ధనం కొద్దిగా మీ దగ్గర ఉంచండి. రేపు ఉదయం మళ్ళీ మీ దగ్గర తీసుకుంటాం. సరే నాయనా, ఈ ధనం నా దగ్గరే భద్రంగా ఉంటుంది. రేపు ఉదయం మీరు వెళ్ళేటప్పుడు మీకందచేస్తాను. అలా నారాయణ, కేశవ ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి ప్రయాణమవ్వడానికి సిద్ధపడతారు. ఇదిగో నాయనా, మీరు నాకు నిన్న ఇచ్చిన ధనం సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. మీ మీద అనుమానం ఉంటే అవి నిన్న రాత్రి మీకిచ్చేవాళ్లమే కాదమ్మా. ఇదిగో ఈ 5 వరహాలు తీసుకోండి. మాకు మంచి భోజనంతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి సరైన ఏర్పాట్లు చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మంచిది నాయనా. క్షేమంగా వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించి తిరుగు ప్రయాణంలో ఇక్కడ నా దగ్గరే భోజనం చేసి వెళ్లటం మర్చిపోకండి, సరేనా? అలా వారిద్దరూ విజయనగరం ప్రయాణమవుతారు. ఇప్పుడు నేను చెప్పేది మీరిద్దరూ జాగ్రత్తగా వినండ్రా. మనం దొంగతనం చెయ్యబోయేది ఈ దేశ రాజుగారి సోదరుడు విజయవర్మ గారింట్లో. ఏమాత్రం తేడా వచ్చినా మనం ప్రాణాలతో బయటపడడం కష్టమవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అలాగే చేద్దాం. మన ముగ్గురిలో ఎవరైనా దొరికినా మిగిలిన వారి గురించి అస్సలు చెప్పకూడదు, సరేనా? అలా ఆ ముగ్గురూ కలిసి విజయవర్మ ఇంటికి దొంగతనానికి బయలుదేరుతారు. ఈ గోడానికి విజయవర్మ ఖజానా గది ఉంది. నేనా గోడ అవతలుంటాను. మిగిలిన ఇద్దరూ ఇక్కడే ఎవరైనా పోతున్నారా గమనించి నన్ను అప్రమత్తం చెయ్యండి. అలా అక్కడున్న ఖజానాను దోచుకొని ముగ్గురూ అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా రాజభట్టులు వాళ్ళని గమనిస్తారు. ఎవడరా అక్కడ? పడుకోండి పడుకోండి. దొంగ 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 దొంగ. మనల్ని రాజభటులు గమనించినట్టున్నారు. సాధ్యమైనంత త్వరగా అడవిలోకి పారిపోవాలి.
అక్కడి నుంచి మనం తప్పించుకోవడం తేలికవుతుంది. ఈ దొంగలు తప్పించుకున్నారా? ఇదంతా అడవు మార్గం. ఇంతకు మించి ముందుకు వెళ్ళడం మనకు మంచిది కాదు. రేపు ఉదయం వీళ్ళ సంగతి చూద్దాం. పదండి పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. అలా అడవి మార్గం వైపు దొంగలు ముగ్గురూ పారిపోతారు. కొంత దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్లలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. మన దగ్గర ఉన్న మూటలు ఓ చెట్టు దగ్గర భద్రపరిచి మళ్ళీ మనం తిరిగి వచ్చే ధనాన్ని తీసుకుందాం. ఇక్కడికి దాచితే రాజుభట్టులకి తప్పకుండా తెలిసిపోయే అవకాశం ఉంది. మనం దీన్ని తీసుకెళ్లి ఇక్కడ దగ్గరలో శ్రీపురం అనే గ్రామం ఉంది. అక్కడ దుర్గాంబ అని ఒక పూట కూడా ఉంది. ఆమె దగ్గర ఈ మూట నుంచి మళ్ళీ మనం కొంచెం ఈ విషయం చల్లబడిన తర్వాత వచ్చి తీసుకుందాం. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ సరే సరే, అలాగే చేద్దాం. ఏమంటావురా? అయితే ఓ షరతు, మనలో ఏ ఒక్కరూ దీన్ని సొంతం చేసుకోవాలని దురాలోచన ఉండరాదు. ఇచ్చేటప్పుడు ముగ్గురం కలిసే ఇవ్వాలి, తీసుకునేటప్పుడు ముగ్గురం కలిసి తీసుకోవాలి. సరేనా? అలా వారు శ్రీపురం దుర్గాంబ దగ్గరకు వెళతారు. ఎందుకు పెట్టను బాబు, రండి. నేనిక్కడ ఉన్నది అందుకే కదా. అది సరిగాని మీరు ఎక్కడ్నించొస్తున్నారు? ఏ పని మీద వెళ్తున్నారు? ఏమిటి? మీకు ఇష్టమైతేనే చెప్పండి, లేదంటే లేదు. మేము చంద్రగిరికి వెళ్తున్నామమ్మా. అక్కడ వ్యాపార నిమిత్తం కొంత ధనం అవసరమైంది. దాన్ని తీసుకెళ్తున్నాం. అలా వాళ్ళు భోజనం ముగించుకుని వారి దగ్గర ఉన్న సొమ్మును బయటకు తీస్తారు. మేము ముగ్గురం కలిసి వస్తేనే ఆ డబ్బు మాకివ్వాలా. మాలో ఏ ఒక్కరూ వచ్చినా నువ్వివ్వద్దమ్మా. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సరే, వెళ్ళి కాళ్ళు కడుక్కుండ్రండి, భోజనం వడ్డిస్తాను. సరే నాయనా, మీరు ఎప్పుడైనా రండి. ఇది నా దగ్గరే భద్రంగా ఉంచుతాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. అలా ఆ డబ్బు మూటను దుర్గాంబ దగ్గర భద్రంగా పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు ఆ ముగ్గురు దొంగలు. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఏంటి వీళ్ళు 3 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లారు, వారమైనా రావటం లేదు. ఇంతకీ ఇందులో డబ్బుందా లేక ఇంకేదైనా ఉందా? అయినా పరుల వస్తువులు ముట్టుకోకూడదు అంటారు. ఇంకొంతకాలం వేచి చూద్దాం. వారు రాకపోతే అప్పుడే రాజుగారికి ఈ మూటను అందచేస్తే సరిపోతుంది. సూరయ్య, వీరయ్య, మనం ఆ డబ్బు మూటను ఆ పూటకోళ్ళమ్మ దగ్గర నుండి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మనం దొంగతనం చేసిన విషయం చల్లబడిపోయినట్టుంది. వెంటనే ఆ డబ్బు మనం సొంతం చేసుకోవాలి. అరే వీరయ్య, నువ్వు వెళ్ళి ఆ పూటకోళ్ళమ్మ దగ్గర మూట తీసుకుని రారా. మేము బయటే వేచి ఉంటాం. సరేరా, నేనిప్పుడే వెళ్ళి ఆ మూటను తీసుకొస్తాను. ఏం బాబూ, 3 రోజుల్లో వస్తానని దాదాపు 15 రోజులైపోయింది. ఏమైంది ఇంత ఆలస్యం చేశారు? ఇంకా 2 రోజులు చూసి ఈ మూటను రాజపటులకు అప్పచెబుదామనుకుంటున్నాను. అవును, నువ్వు ఒక్కడివి వచ్చావేమిటి? మిగిలిన ఇద్దరీరి? ముగ్గురు కలిసి వస్తేగాని నేనీ మూట నీకివ్వను. వెళ్ళి వాళ్లను కూడా తీసుకునిరా. నువ్వు అబద్ధమాడుతున్నావు. మిగిలిన 2 వస్తేగాని నేనీ మూట ఇవ్వను. అయ్యో, అంత పని చెయ్యకండి. మేం ముగ్గురం కలిసే వచ్చామమ్మా. వాళ్ళు బయట వేచి ఉన్నారు. నన్ను మూట తీసుకుని రామంటే నేను లోపలికి వచ్చాను. సరే, ఆ మూట నాకిస్తే బయలుదేరతాను. ఇచ్చి పంపించమన్నట్టుగా బయట నుంచి చంద్రయ్య చెయ్యి ఊపుతాడు. సరే, చూసావుగా, ఇంకేం మూట? సరే సరే, ఇదిగో ఈ మూట తీసుకుని వెళ్ళు. అది గమనించిన చంద్రయ్య, సూరయ్య లోపలికి వస్తారు. నాకేం తెలుసయ్యా, మీరు అలా మాట్లాడుకున్నారు. మిమ్మల్ని కేకేసి అడిగిన తర్వాతే కదా వీరయ్యకి మూట ఇచ్చాను. ఆ మూట పట్టుకుని పారిపోతే నేనేం చేసేది? నన్ను మధ్యలో అనవసరంగా ఇందులో ఇరికిస్తారేమిటి? ముసల్దానా, ఎంత పని చేశావు నువ్వు? వాడు కలిసి నాటకమాడి ఆ మూటలు ధనమంతా కాచేద్దామనుకున్నారా? చెప్పు, ఆ వీరయ్యగడెడిపోయాడు చెప్పు. ఈ ముసలదానికి ఇలా చెప్తే వినట్లేదు. ఇక్కడున్న గ్రామాధికారి దగ్గరికి తీసుకెళ్తే కాని దీనికి బుద్ధి రాదు. పద. ఈలోపు అదే మార్గం గుండా శ్రీపురంలో ఉన్న పూటకోళ్లమ్మను కలవటానికి కేశవ, నారాయణ ఇద్దరూ అటువైపుగా వస్తారు. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న కేశవనారాయణ ఇలా అనుకుంటారు. అరే చూడు చూడు చూడు, ఆమె మనకు అన్నం పెట్టిన పూటకూళ్ళమే కదా. అదేంటి గ్రామాధికారి దగ్గరకు విచారణకు వచ్చినట్టు కనపడుతుంది? ఏం జరిగిందబ్బా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఏమ్మా, వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే కదా ఆ మూట ఇవ్వవలసింది. వాళ్లలో ఒకరు వస్తే ఎందుకిచ్చావు? వాళ్ళు ముగ్గురూ అక్కడికి వచ్చారయ్యా, కాని లోపలికి వీరయ్య మాత్రమే వచ్చాడు. వీరయ్య మూట అడిగినప్పుడు కూడా నేను వీరిని అడిగిన తర్వాతే అది వీరయ్యకి ఇచ్చాను. వాడు 2వ ద్వారం నుంచి పారిపోయాడు. దానికి నేనేం చేసేది? అంతేకాకుండా ఆ మూట 15 రోజులకు పైగా నా దగ్గరే ఉంది.
నేను దొంగతనం చేయాలి అనుకుంటే అప్పుడే ఆ మూటను నా సొంతం చేసుకునేదాన్ని కదా. దీన్ని గమనించి పెద్దలైన తమరే సరైన తీర్పు ఇవ్వండి. అటువంటప్పుడు తప్పు నీదే అవుతుంది. తెలిసి తెలిసి ఎందుకు చేశావమ్మా ఇలాగా? నువ్వు ఎన్ని చెప్పినా ముగ్గురూ నీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ మూట వారికి ఇవ్వాలి. కాబట్టి నువ్వు 2000 వరహాలు వారికి చెల్లించాలి. లేని పక్షంలో 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. ఇంత మంచి మనిషిని గ్రామాధికారి దగ్గరికి తీసుకొచ్చారేంటి? ఏం జరిగిందో మనం ఇక్కడి నుంచే గమనిద్దాం. అదేంట్రా పాపం, డబ్బు సంచి దాచిపెట్టి ఉంచినందుకు ఆమెకు 2000 వరహాలు చెల్లించాలని తీర్పించారు. ఈ తీర్పు తప్పుగా ఉందిరా. దీన్ని మనం ఏదో ఒకటి చేసి ఆ పూటకోళ్లమని రక్షించాలి. పదా పదా. నేనిచ్చిన తీర్పులోనే తప్పుదిమ్మా. ఇంతవరకు ఎప్పుడూ అలా జరగలేదు. నిరూపించండి, లేకుంటే తగిన శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అవునండి గ్రామాధికారి గారు, ఆ పూటకూళ్ళమ్మ పెద్దదవడం వల్ల కొంచెం మతిమరుపు వచ్చింది. ఆ మూట ఆమె దగ్గర భద్రంగా ఉంది. అలా వారు గ్రామాధికారి ముందుకు చేరి మాట్లాడతారు. అయ్యా, మీరిచ్చిన తీర్పులో ముగ్గురు కలిసి వచ్చినప్పుడు కాకుండా వీరయ్య వచ్చినప్పుడు మాత్రమే ఆ దుర్గాంబ మూట ఇచ్చింది అంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ చిన్న విషయం మీరు మర్చిపోతున్నారు. ఇక్కడే సమస్య ఉందండి. వారి షరత్తేంటి? ముగ్గురు కలిసి వస్తేనే కదా వాళ్లకా మూట ఇవ్వమంది. మరిక్కడ ఉంది ఇద్దరే కదా. ఆ మూడో వ్యక్తిని కూడా తీసుకురమ్మనండి. అప్పుడు వాళ్లకి ఈ మూట ఈ పూటకోళ్లమ్మ ద్వారానే ఇప్పిస్తాం. నేనన్నది సరిగ్గానే ఉందంటారా గ్రామాధికారి గారు? అవునా? ఆ మూట ఆమె దగ్గరే ఉందా? మరి వీరయ్యకు ఇచ్చేశానని చెప్తుందేమిటి? చెప్పాం కదా గ్రామాధికారి గారు, కొంచెం మతిమరుపు ఉందని. ఇక్కడికి వారు వచ్చే ముందే మాకు ఆ మూట చూపించింది. ఆ మూటను వాళ్లకు అందచెయ్యమని మాకు ఇచ్చింది కూడా. మేము దాన్ని భద్రంగా దాచిపెట్టి ఉంచాం. ఇక ఇందులో సమస్య ఉంది. అయితే ఆ మూటను తీసుకొచ్చి ఆ ఇద్దరికీ అప్పచెప్పండి. భలా యువకులారా, భలా, మీరు సరైన తీర్పు ఇచ్చారు. అయితే మీరిద్దరూ వెళ్ళి ఆ మూడో వ్యక్తిని తీసుకురండి. అప్పుడు ఆ పూటకూళ్ళమ్మ తప్పకుండా ఆ మూట మీకు ఇస్తుంది. ఇక మీరు బయలుదేరండి. తీర్పు ముగిసింది. ఒక్క క్షణం గ్రామాధికారి గారు, అసలు వీరు ఎవరు? ఆ మూట ఎక్కడ్నుంచి వాళ్లకొచ్చిందో కనుక్కున్నారా? చెప్పండి, చెప్పండి. ఆ మూట మీరు ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ యువకులు చెప్పింది నిజమా కాదా చెప్పండి. నన్నే చెప్పమంటారా? వీరు ఆ మూట పూటకోళ్లమ్మకు ఇచ్చిన ముందు రోజే రాజుగారు సోదరుడైన విజయవర్మ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసింది వీళ్ళిద్దరితో పాటు ఆ మూటను ఎత్తుకుని వెళ్లిన మూడవ దొంగ కూడా. ముగ్గురు కలిసి ఆ మూటను విషయం చల్లారే వరకు పూటకోళ్లమ్మ దగ్గరే ఉంచాలనుకున్నారు. కొంత సద్దుమడిగిన తర్వాత ఆ మూటను తీసుకెళ్లడానికి తిరిగి వచ్చినప్పుడు మూడోవాడు వీళ్లను మోసం చేసి దాన్ని తీసుకుని పారిపోయాడు. చేసేదేమీ లేక నష్టపరిహారం అమాయకురాలైన ఈ పూటకోళ్లమ్మ దగ్గర వసూలు చేద్దామనుకున్నారు. ఇది జరిగింది కదా. అవునో కాదో వారిని ప్రశ్నించండి గ్రామాధికారి గారు. అలా గ్రామాధికారి గట్టిగా అడిగేటప్పటికీ వాళ్లు సమాధానం చెప్పలేక తడబడతారు. దొంగలిద్దరూ భయంతో నీళ్లు నోడుతూ ఉంటారు. ఈ ఇద్దరు దొంగల్ని చెరసాలలో బంధించండి. సాధ్యమైనంత త్వరగా మూడో దొంగను పట్టుకోండి. అయ్యా, మీరే గనక లేకపోతే నేనీరోజు ఆ 2000 వరహాలు చెల్లించలేక చెరసాల పాలయ్యేదాన్ని. మీకు కృతజ్ఞతలయ్యా. నీలాంటి యువకులను కన్న తల్లిదండ్రులు ఎంత గొప్పవారు. అంత మాటెందుకులేమా? అన్నం పెట్టిన చెయ్యిని మర్చిపోవడం మాకు చేత కాదు. అది సరిగాని మాకు మంచి భోజనం ఎప్పుడు పెడుతున్నావు అది చెప్పు ముందు. రండి రండి, ఇప్పుడే వెళ్ళి మంచి రుచికరమైన భోజనం మీకు వండి వడ్డిస్తా. అలా ఆ సమస్య నుంచి పూటకూళ్ళమ్మని బయటపడేసిన ఆ ఇద్దరు యువకులతో దుర్గాంబ మాట్లాడుతుంది. అలా కేశవనారాయణ ఇద్దరూ అన్నం పెట్టిన అమ్మని మర్చిపోకుండా పెద్ద ఆపద నుండి ఆమెను బయటపడేస్తారు. చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నిజాయితీ ఉన్నవారిని చివరికి న్యాయం కాపాడుతుంది. తెలివి, ధైర్యముంటే పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంటను గట్టిగా కొట్టడం మర్చిపోకండి.